హాయ్ ఫ్రెండ్స్, నోవా కైన్, డాన్ బెర్గ్, రాబర్ట్ ఓస్లన్ ఇద్దరు కలిసి దర్శకత్వం వహించిన ఈ సినిమాని లార్స్ జాకబ్సన్ రచించారు. ఈ సినిమాలో జాక్ వైట్, యాంబర్ మిడ్ థండర్, రే నికోల్సన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నాథన్ కైన్ ఒక బ్యాంక్ ఎగ్జిక్యూటివ్. అతనికి జబ్బు ఉంటుంది. అతని బాడీకి ఏదైనా నొప్పి కలిగితే అది అతనికి తెలియదు, అంటే నొప్పిని ఫీల్ అవ్వలేడు. అటువంటి జబ్బుతో బాధపడుతూ ఉంటాడు. అయితే అతను పనిచేస్తున్న బ్యాంక్ లో కొంతమంది క్రిస్మస్ తాతల గెటప్ వేసుకొచ్చి బ్యాంక్ మేనేజర్ ని చంపి అదే బ్యాంక్ లో పనిచేస్తున్న హీరో లవర్ ని కూడా తీసుకెళ్లిపోతారు. ఆ అమ్మాయిని తీసుకురావడం కోసం హీరో తనకున్న జబ్బుని ఎలా వాడుకొని లవర్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే సినిమా. 4 యాక్షన్ ఎపిసోడ్లతో ఈ సినిమా అద్భుతంగా సాగుతుంది. జాక్ వైడ్ చాలా బాగా నటించాడు నోవా కైన్ పాత్రలో. అతని లవర్ షెర్రీ పాత్రలో యాంబర్ మిడ్ థండర్ చూడ్డానికి బొద్దుగా ముద్దుగా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి పాత్ర కూడా క్లైమాక్స్ వరకు బాగానే సాగుతుంది. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమా పరుగులెత్తే యాక్షన్ థ్రిల్లర్. ఖచ్చితంగా యాక్షన్ ప్రేమికులకి ఈ సినిమా నచ్చుతుంది. తనకున్న జబ్బుని ఎలా ఉపయోగించుకున్నాడు అన్నది కూడా తెర మీద బాగా చూపిస్తారు. ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేసే నూనెలో గన్ పడిపోతుంది. ఆ గన్ తీసుకొని కాలుతున్న చెయ్యిని కూడా పట్టించుకోడు హీరో. అలాగే హ్యాండ్ కప్స్ నుంచి చేతిని బయటకు తీయడం కోసం వేలుని కూడా విరిచేసుకుంటాడు. తానే తన బాడీకి సర్జరీ కూడా చేసుకుంటూ ఉంటాడు. అక్కడక్కడ బ్లడ్, తలకాయలు పేలిపోవడం లాంటివి సినిమాలో వస్తూ ఉంటాయి. అయినా సరే చాలా స్పీడ్గా సాగుతూ ఉంటుంది. క్లాస్గా సాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్, కూల్ లుక్ ఇచ్చే సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్స్ అని చెప్పొచ్చు. నో బడీ లాంటి యాక్షన్ సినిమాని చూసిన వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఈ సినిమాలో జాక్ వైడ్ బాయ్స్ వెబ్ సిరీస్ తర్వాత, కంపానియన్ సినిమా తర్వాత ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటాడు. క్లైమాక్స్ కూడా చాలా బాగా ముగిసింది. అయితే ఈ బ్యాంక్ రాబరీ వెనక ప్రధాన విలన్ ఎవరు అన్నది క్లైమాక్స్ వరకు మనకి తెలియదు. ఈ సినిమా యాక్షన్ ప్రేమికులందరినీ ఆకట్టుకుంటుంది. ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్గా ఉంటుంది. పోలీస్ పాత్ర పోషించిన లేడీ కానీ జెంట్స్ కానీ అందరూ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో రిలీజ్ అయింది, ఇంగ్లీష్లో రిలీజ్ అయింది, ఇండియన్ లాంగ్వేజెస్లో ఇంకా రిలీజ్ కాలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?